హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాదిరి ఈ ఎపిసోడ్ వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ ఎపిసోడ్కి ఎండింగ్ కార్డ్ అంటూ లేకుండా ఒక సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంది. అనూహ్యంగా తెర మీదకి ఇప్పుడు దివ్యల మాధురి భర్త మహేష్ రావడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లు అండ్ మాధురి చెప్పినటువంటి స్టేట్మెంట్లు, అలాగే దువ్వాడ శ్రీనివాస్ చెప్పినటువంటి స్టేట్మెంట్లు చూస్తే ఎక్కడ పొంతనే లేదు. అసలు నిజంగా వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది? అసలు దీన్ని ఫ్యామిలీ గొడవల్లా తీసుకోవాలా, రాజకీయం గొడవల్లా తీసుకోవాలా, అసలు దీన్ని ఏ కోణంలో చూడాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు. సో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, ఒక తెలుగు సీరియల్ మాదిరి ఒక వారం నుంచి ఒక ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాదిరి. సో ఈ ఎపిసోడ్ అంతా నడుస్తుంటే అనూహ్యంగా ఆమె భర్త, మాధురి భర్త ఈరోజు యుఎస్ నుంచి ఒక వీడియో ఒక ఛానల్కి లైవ్లో మాట్లాడడం జరిగింది. సో నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, కుక్కలు ఎన్నో మరుగుతాయి, ఇలాంటి ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? మాధురి ఏమో నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ అంటారు. అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు మనం? ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో తెలుసు. అంటే డెవలప్ దశగా లేదు, వేరే విధంగా అంటే డ్రగ్సే కానివ్వండి, గంజాయి కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఇవన్నీ ఏ రకంగా మాదక ద్రవ్యాలన్నీ ఏ రకంగా ప్రోత్సహించాడో అదే పందాలో ఆయన లీడర్లు కూడా ఇలాంటి కేసులన్నీ మహిళలతో వీళ్ళకు వచ్చిన ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో మనం చూసాం, గతంలోనూ మనం విన్న దానిలో ఉన్న లీడర్స్ గురించి. సో తర్వాత కూడా మొన్న విజయసాయిరెడ్డి గారి విషయం, శాంతి సరే, ఆటోమేటిక్గా ఎవరైతే వాళ్ళ భర్త కంప్లైంట్ ఇచ్చాడు, చెప్పాడు, ఇన్ని చేశాడు, సో అతను ఉన్నట్టుండి తెరమరుగవటానికి అంటే ఆయన్ని బెదిరించారా? సో ఆయన మీద కేసులు పెడతామని, ఆయన్ని అంటే మనీ పవర్ అయినా అవ్వచ్చు, చంపుతామనే బెదిరింపు అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయబట్టే కదా ఆయన భయపడ్డాడు అక్కడ. సో అది అక్కడతో క్లోజ్ చేయటమే కానివ్వండి. సరే, ఈరోజు ఇది మళ్ళా ఇంకా కొన్ని కేసులు రావడానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నాయి. సో గతంలో తీసుకుంటే కొంతమంది లీడర్స్ అదేలాగా ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా వాళ్ళు ఇప్పుడు మాజీ మినిస్టర్స్గా ఉంటున్నారు. సో వీళ్ళందరివి చూస్తుంటే ప్రతిసారి కూడా ఈ మహిళల విషయంలోనూ అంటే ఫ్యామిలీస్కి అంటే వీళ్ళు ద్రోహం చేస్తూనే, ఒక పక్క ఫ్యామిలీకి ద్రోహం చేసుకుంటూనే ఉన్నారు. సో ఇంకొక కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మనం దువ్వాడ శ్రీనివాస్ విషయం తీసుకుంటే వాళ్ళ ఆయన చూస్తే అంత అన్యూన్యమైన దాంపత్యం అయితే ఆవిడ వదిలేసి వచ్చేది కాదేమో. సరే, ఆవిడ చెప్తుంది, వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తుంది, 1 ఇయర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో మాట్లాడాము అని అంది. సో పిల్లలతో మీరు పిల్లలతో మాట్లాడుతుంటారా ఆయన అని అడుగుతున్నారు. అంటే సిగ్నల్స్ రావు అప్పుడప్పుడు అని అట్లా ఏదో చెప్తుంది. సిగ్నల్స్ రాకపోవటానికి అమెరికా నుంచి ఎంతమంది ఫోన్లు మాట్లాడుకోవట్లేదు, రోజుకి ఎన్ని ఫోన్స్ చేసుకుంటున్నారు? అమెరికా అనేదేమో పెద్ద విషయం కాదు, వాట్సాప్ కాల్ చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటున్నారు. చాలా అంటే అవతల వ్యక్తిని చూస్తూ కూడా మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో సో సిగ్నల్స్ రావు అని చెప్పడంతో అసలు నమ్మే సఖ్యంగానే లేదు. ఏదో అంతరిక్షంలో ఉంటే కాదు, సిగ్నల్స్ వాళ్ళకి వీళ్ళకి కట్ అయిపోయినాయి అన్న ఫీలింగ్తో చెప్తున్నారు ఆవిడ. సో అది నమ్మే విషయం కూడా అనిపించట్లా. సరే, ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళని అంటే అరాచకంతో పాటు వీళ్ళల్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్తో కూడా అన్నిటికీ పెంచి పోషిస్తూనే వచ్చాడు. అంటే ఇప్పుడు ఒక విషయం ఇక్కడ మనం తీసుకోవాల్సింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇలాంటివి ఉన్నాయి, ఇలాంటి టాక్స్ గతంలో నడిచాయి కూడా. సో అది అంటే ఆయన గురువు గారిని ఫాలో అయ్యారా వీళ్ళు, వాళ్ళ లీడర్ని ఫాలో అయ్యి ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాంటివే చేస్తున్నారా? సరే, ఇంకా కొంచెం దూరపూడి ఇంకొంచెం వచ్చే విషయాలు కూడా బయట వచ్చేటివి ఇంకా తొందరలో ఉన్నాయి, కొంతమంది విషయాలు ఇంకా బయట వస్తున్నాయి కూడా. సరే, ఇవన్నీ ఎందుకు బయట వస్తున్నాయి? ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఇట్లాంటివి, ప్రతి నాయకుడు కూడా ఎందుకు ఇట్లాంటివి అంటే మేము ఏమైనా చేయొచ్చు, ఎవరి కుటుంబాలైనా మేము నాశనం చేయొచ్చు, మేము మా కుటుంబాలను కూడా మేము చెప్పు చేతుల్లో పెట్టుకుంటాం అనే విధంగానే ఉన్నారు కదా. సో ప్రతి వాళ్ళ విషయంలో కూడా ఇప్పుడు ఇవి ఒక ప్రాసెస్ లాగా నడిపిస్తున్నారు. సో ఈరోజు భర్త వచ్చాడు, సో భర్త అమాయకంగా మాట్లాడేది చూస్తే ఆయన ఖచ్చితంగా బెదిరించి ఆయన బయట తీసుకొచ్చి కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. ఆవిడ చెప్పిన విధానం చూస్తే నిన్న మొన్న ఆవిడ పెద్ద 100 కోట్ల ఆస్తిపరాలు అన్న లెవెల్లో చెప్తుంది. ఆయన చెప్తున్నాడు నాకు 10 లక్షల జీతం అంటున్నాడు.
సరే 10 లక్షల జీతం అంటే ఆయన అక్కడ ఖర్చులు పెట్టుకోగా ఆవిడకి ఇక్కడ పంపైతే ఆవిడ ఎంత ఖర్చు పెడతారు? సో మా అయితే ఆవిడ ఇన్కమ్ సంవత్సరానికి 50 లక్షలు ఉంటుంది, ఏముండదు కదా. సో ఆమె కోట్లల్లో బిజినెస్లు చెప్తున్నారు. ఇవన్నీ ఎలా? సో అంటే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన అక్రమ సంపాదన అంతా ఆవిడని బినామీగా పెట్టాడు. సో మా ఫాదర్ లాయర్ అంటాడు, లాయర్లు ఎంతోమంది ఉన్నారు. సో రోజు 500 కూడా సంపాదించిన లాయర్లు ఉన్నారు, 5 లక్షలు సంపాదించే లాయర్లు ఉన్నారు. సో ఏ టైప్ ఆఫ్ లాయరు? అది కూడా వాళ్ళ ఫాదరు, ఆయన కాదు. ఆయన ఇప్పుడు భర్త సంపాదించిందే ఆవిడకి. ఆ భర్త 10 లక్షలు అని చెప్తున్నాడు. ఆ భర్త అమెరికాలో ఉంటూ 10 లక్షలు సంపాదిస్తుంటే ఆయన ఖర్చులు కూడా చూసుకోవాలి కదా, ఆయన మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా. సో అక్కడ చూసుకొని ఈవిడికి పంపాలి కదా. సో ఇక్కడ ఈ పిల్లల్ని, 3 పిల్లల్ని పోషిస్తూ ఆవిడ మెయింటెనెన్స్గా అవుతూ, సో ఎంత ఆవిడ కోట్లల్లో నాకుంది, నేనేమి ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా అది ఇది చెప్తుంది. అంటే ఆవిడ చెప్పే లెక్కలన్నీ చూస్తే ఆ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు, ఆ బిజినెస్లు, ఈ బిజినెస్లో అంటుంది. అన్ని బిజినెస్లు చేయడానికి ఎక్కడ స్కోప్ ఎక్కడ ఉంది? సో ఇవన్నీ దువ్వాడ శ్రీనివాస్ ప్రభుత్వ సొమ్మే ఇన్ని రోజులు వీళ్ళందరూ, అంటే తప్పు ఎక్కడో ఒక చోట జరుగుతుంది, అది ఎప్పుడో ఒకసారి బయట కుండ బద్దలు కొట్టినట్టు బయట వస్తుంది. అది ఖచ్చితంగా ఈరోజు బయట వచ్చింది. అది అక్రమ సంపాదనే. ఇప్పుడు ఆవిడ మీ దగ్గర ఉన్న సంపాదన అంతా కూడా ప్రజల సొమ్ము అనేదే మనకి ఇక్కడ తేట తెల్లంగానే కనపడుతుంది. ఈరోజు ఆయన వచ్చి, మహేష్ గారు వచ్చి ఆవిడకి ఉత్తమమైన మహిళ కింద ఆయన సర్టిఫికేట్ ఇవ్వచ్చు. కానీ ఆ ఇచ్చిన దానిలో ఆయన కూడా నిజాలు కొన్ని చెప్పాడు. దాన్ని అక్కడ మనం అడ్రస్ చేయాల్సినవి. సరే ఇప్పుడు అది ఆయన మొగుడే నచ్చి ఆయనతో ఉంటే నాకు ఇష్టం, బాధ లేదు, ఆవిడ ఎలా చేసినా నాకు సంతోషం అని అనుకున్నప్పుడు అది, కానీ అవతల భార్య చెప్పట్లేదే, వాణి చెప్పాలి. ఆవిడ వాణి గారి, దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ చెప్పట్లా. ఈయనేమో ఉత్తమ వైఫ్ అని చెప్పి ఆయన అవార్డు ఇస్తున్నాడు, కానీ ఆయన భార్య చెప్పట్లేదు కదా. ఉత్తమ హస్బెండ్ అనాలి ఇప్పుడు ఆవిడ. ఇవ్వాలి, ఆడ ఉత్తమ హస్బెండ్ అని ఇవ్వాలి. నువ్వు నా భర్త నుంచి వైదొలుగానే ఆవిడ చెప్తున్నారు. సో అది ఆవిడ కూడా ఒప్పుకున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. సో నీకు అంత బాధ వేస్తేనో, ఆవిడని అంత సెటరేట్ చేసుకోవాలంటేనే ఆవిడని పిలుచుకోవాల్సిన అవసరం ఆయనకి ఉంటుంది. నువ్వు వాళ్ళిద్దరూ ఏమో మేము కలిసి ఉన్నామంటారు, అడల్టరీ రిలేషన్షిప్ మాది అని చెప్తారు వాళ్ళిద్దరు. ఆయనేమో అమాయకంగా చెప్తున్నాడా భయపడి చెప్తున్నాడా కూడా అర్థం కావట్లా. అంటే మళ్ళీ ఆయన నేను ఒక టీడీపీ అని చెప్తాడు, ఆవిడ వైసీపీ అంటాడు, నాకు పార్టీలు అంటే ఇంట్రెస్ట్ లేదని అంటాడు. సో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం వాళ్ళ నాయకులకు అందరికీ కూడా ఒక లైసెన్స్ లాగా ఇచ్చాడు. మీరు ఏమైనా చేయండి, ఎట్లాగైనా చేయండి, మీకు నేనున్నానన్న భరోసానా, ఆ రకంగా ఈ 5 సంవత్సరాల్లో నడిపించాడు. సో ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సో ఇంకా వెలుగులోకి వచ్చేటివి చాలా ఉన్నాయి, చాలా కథలు వెలుగులోకి వస్తాయి ఇంకా కూడా. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వీళ్ళందరూ ఈ రోజున ఈ రకంగా రెచ్చిపోయారు అని అనిపిస్తుంది.